రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలకు తక్షణమే ప్రమోషన్లు కల్పించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు డిమాండ్ చేశారు. అర్హత ఉన్నప్పటికీ హెల్త్ సెక్రటరీలకు ప్రమోషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో రాష్ట్ర ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 ఏళ్లుగా సేవలందిస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు జీఎన్ఎం శిక్షణ పూర్తి చేసిన వారికి జీవో 115 ప్రకారం ప్రమోషన్లతో పాటు 5,000 రూపాయల ఇన్సెంటివ్ అందించారని కానీ అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన పనిభారం దృష్ట్యా బయోమెట్రిక్ హాజరులో సడలింపు కల్పించారని, వేతన వ్యత్యాసాలను తొలగించి పే స్కేల్ను సవరించారని, ప్రస్తుతం గ్రేడ్ 3లో ఉన్న ఎన్ఎంఎంలను వెంటనే గ్రేడ్ 2కు పదోన్నతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హెల్త్ సెక్రటరీల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎం రమేష్ బాబు హెచ్చరించారు. అన్నవరపు ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల హెల్త్ సెక్రటరీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా నిర్వాహక అధ్యక్షుడు అన్నవరపు ప్రభాకర్ డిమాండ్ చేశారు. గతంలో మంగళగిరిలోని ఏపీఎంఎస్ ప్రధాన కార్యాలయం వద్ద హెల్త్ సెక్రటరీలు నిర్వహించిన ధర్నా సందర్భంగా కమిషనర్ వీరపాండియన్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు. హెల్త్ సెక్రటరీల ఫ్రీజింగ్ గడువును పొడిగించి అర్హులందరికీ వెంటనే పదోన్నతులు కల్పించాలని, అలాగే వాని పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేసి పరిపాలనా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నవరపు ప్రభాకర్ హెచ్చరించారు. ఎం రమేష్ బాబు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి హెల్త్ సెక్రటరీస్కి అందరికి కూడా ప్రమోషన్లు కల్పించాలనేటువంటి ప్రధాన డిమాండ్ పైన ఈరోజు రాష్ట్ర స్థాయి అధికారులను కలవడం జరిగింది. ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వీరికి అర్హత ఉన్నా కూడా పదోన్నతుల విషయంలో తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది. వీరంతా కూడా ఏదైతే సెకండ్ ఏఎన్ఎంలు కానీ, లేకపోతే జీఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా అనేక విధాలుగా గ్రేడ్ 2లుగా ఉండాల్సినటువంటి ప్రమోషన్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. వారికి అనేక అర్హతలు పరిధిలోకి తీసుకోకుండా కూడా ఈరోజు అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారికి తక్షణమే పదోన్నతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ వ్యవస్థ కానీ, ఈ 2 డిపార్ట్మెంట్లు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాయి, పని ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాయి, వేతనాలు పెంపుదల చేయడం లేదు, పే స్కేల్లో మార్పులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తూ ప్రజలకు ఆరోగ్య భద్రతా విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సచివాలయ ఏఎన్ఎంలు ఈరోజు కూడా వారు అనేకంగా ఈరోజు పనిభారంతో గ్రామాల్లో పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది. వారికి బయోమెట్రిక్ విధానంలో సడలింపు కల్పించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సెకండ్ ఏఎన్ఎం దాదాపు 19 సంవత్సరాల నుండి వారు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నా కూడా వారికి కూడా ఈరోజు ప్రమోషన్లు లేవు. ఈరోజు నమస్కారం సార్, మేము సెకండ్ ఏఎన్ఎం 2009 నుంచి జాయినింగ్ అయినప్పటి నుంచి సెకండ్ ఏఎన్ఎం గ్రేడ్లోనే ఉన్నాం సార్. మాకు జీతాలు పెంచలేదు, రెగ్యులరు చేయలేదు సార్. మాకైతే ఇప్పుడు జిఎన్ఎం ఇన్ సర్వీస్ కింద అది ట్రైనింగ్ చేసినాము, అది కూడా పూర్తి అయిపోయింది సార్. అయిపోయినాక ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకే ఇస్తాము, కాంట్రాక్ట్ వాళ్ళకైతే లేదు అని అంటున్నారు సార్. మా పరిస్థితి ఎట్లా? తక్కువ జీతాలతోనే మేము ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి సార్? మా సెకండ్ ఏఎన్ఎం గురించి ఎవరు కూడా మాకు పట్టించుకోవడం లేదు సార్. మాకు దయచేసి మాకు సెకండ్ ఏఎన్ఎం గురించి మాకు తీర్పు చేయాలని కోరుకుంటున్నాం సార్. వాస్తవంగా జిఎన్ఎంలు కానీ ఏఎన్ఎంలు కానీ వాళ్ళ సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రమోషన్ అనేది నిరాకరించడం జరుగుతుంది. మరి ఎలక్షన్ ముందు అయితే వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, ఓటు ద్వారా వాళ్ళ అధికారం రావడం కోసం అనేక మాయమాటలు చెప్పి మేము వస్తే పర్మినెంట్ చేస్తాము, ఏమిటి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని అసలు మనుషులుగా కూడా గుర్తించే పరిస్థితి లేదు. వీళ్ళపైన పనివారం పడింది. మరి వీళ్ళ ప్రమోషన్ల విషయం కానీ, లేకపోతే పదోన్నతుల విషయంలో కానీ అటు పంచాయతీ డిపార్ట్మెంట్కి వెళ్తాను, అటు హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళని అంటారు, హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్తాను, పంచాయతీ డిపార్ట్మెంట్కి వెళ్తారు. అసలు వీరు ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారో కూడా తెలియకుండా వాళ్ళని సతమతమవుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నారు. మరి వేతనాలు ఒకవైపు ఏమో మీరు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వేతనాలు తీసుకుంటున్నారు కాబట్టి మీ మెడికల్ కార్పొరేషన్ కమిషనర్గా కలవండి అంటారు, ఇటువైపు వస్తేనో ప్రిన్సిపల్ సెక్రటరీగా కలవండి అంటారు, అదేమనంటే మినిస్టర్గా కలవమంటారు. ఒకరికి సమన్వయం లేకుండా వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చుకొని మరి లక్షలాది రూపాయల జీతాలను అర్జిస్తూ మరి నామాత్రం వేతనాలతో వీళ్ళు రోడ్డు మీద పడి పనిభారం పెంచుకొని ఇంటికాడ కూడా